యాక్టివ్గా గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి విత్ స్మైల్. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగేనా? 3:30కే గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నాను అంటారా? టైమింగ్స్ మనకి ఏం అర్థం కావము. ఒక్కసారి ప్రొఫెషనల్ కోర్స్ చేయడం స్టార్ట్ చేశాక టైమింగు, డేట్స్, బర్త్డేలు, పుట్టినరోజులు, ఫెస్టివల్స్, ఇంకా మన లైఫ్లో అట్లాంటి ఏమి ఉండవు, అన్నీ మర్చిపోవటమే. వెరీ గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ కొంతమందికి, గుడ్ ఈవినింగ్ కొంతమంది. ఓకే అమ్మ, స్టార్ట్ చేద్దాం మనం. నేను చెప్పే సబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్స్. ఇప్పుడు నేను బేసిక్ స్టార్ట్ చేస్తా అకౌంట్స్. ఈ బేసిక్స్ అనేది మీకు, మీరు సిఏ ఇంటర్ చదివినా, సిఎంఏ ఇంటర్ చదివినా, వేరే ఏసీసీఏ చదివినా, లేదా సిఏ ఫౌండేషన్ చదివినా, బేసిక్స్ అనేది ఎక్కడైనా సరే సేమ్. మేము ఇంటర్ సిలబస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొన్ని బేసిక్స్ చెప్తాం, అంటే ఫుల్ డీటెయిల్డ్గా వెళ్ళను కానీ సో సమ్మరైజ్డ్గా వెళ్తాం. ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మనం బేసిక్స్ చెప్పుకున్నాకనే మనం మెయిన్ టాపిక్స్లోకి వెళ్తాం. సో ఇప్పుడు చెప్పేది ఏంటండి అంటే మీకు అకౌంట్స్ బేసిక్స్. ఎవరికైనా అకౌంట్స్ బేసిక్స్ వచ్చు అని ఫీల్ అయితే నో ప్రాబ్లం, ఒకసారి రివైజ్ అవుతుంది. ఓకేనా? అకౌంట్స్ ఏంటమ్మా మనం చెప్పుకునేది? బేసిక్స్. సరే, మీరు సిఏ కానీ సిఎంఏ కానీ క్వాలిఫై అయిపోయాకో లేదంటే ఇంటర్ అయిపోయాకో మీరు ఏం చేస్తారమ్మా? ఇంటర్ అయిపోయాక ఆర్టికల్స్కి వెళ్తారా? సిఏ అయినా సిఎంఏ అయినా ఆర్టికల్స్కి వెళ్తారు. సపోజ్ నా దగ్గరే మీరు ఆర్టికల్స్ జాయిన్ అయ్యారు, లేదంటే మీకు తెలిసిన సీనియర్ రైటర్ దగ్గర ఆర్టికల్స్కి జాయిన్ అయ్యారు. ఆర్టికల్స్ జాయిన్ అయినప్పుడు ఆడిట్ ఆఫీస్లో మీకు వర్క్స్ ఏముంటాయండి అంటే ఫ్రీక్వెంట్గా రకరకాల వర్క్స్ ఉంటాయి. ట్యాక్స్లు కావచ్చు, ట్యాక్స్ వర్క్ కావచ్చు, అకౌంట్స్ ప్రిపరేషన్ కావచ్చు. ఏంటమ్మా? అకౌంట్స్ ప్రిపరేషన్. ఏమేంటండి అంటే అకౌంట్స్ ప్రిపరేషన్ అంటే, ఫర్ సపోజ్ మీ ఆడిటర్ దగ్గర మీరు జాయిన్ అయ్యాక ఆడిటర్ దగ్గరికి మన గుంటూరు లేదంటే హైదరాబాద్ లాంటి సిటీస్లో పెద్ద పెద్ద బిగ్ కంపెనీసే మీ దగ్గరకు వచ్చి అకౌంట్స్ ప్రిపేర్ చేయమను, వాటికి ఆడిట్లకే వెళ్తారు. మనకి అకౌంట్స్ ప్రిపరేషన్ అంటే మన ఆడిట్ ఆఫీస్ పక్కన ఉంటాయి చూసారా, చిన్న చిన్న షాపులు, బిజినెస్లు, వీళ్ళందరూ అకౌంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గరకు వస్తారు. అంటే మన ఆఫీస్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మీ చేత అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. వాళ్ళు వచ్చి మీకు వాళ్ళు అప్పుడు దాకా ఉన్న బుక్స్ అన్నీ తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. మీరేం చేస్తారు? ఈ అకౌంట్స్ని ఏమేమి ప్రిపేర్ చేస్తారండి అంటే, వాళ్ళు బుక్స్ ఇవ్వగానే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ వాళ్ళు తెలిసిన భాషలో వాళ్ళు రాసుకుంటారు, ట్రాన్సాక్షన్స్ లాగా. మనం ఏమేమి ప్రిపేర్ చేస్తామండి అందులో అంటే, జర్నల్ ఒకటి ప్రిపేర్ చేస్తాం మెయిన్గా. జర్నల్ ప్రిపేర్ చేసి వెంటనే లెడ్జర్ కూడా ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ తర్వాత లెడ్జర్ని బేస్ చేసుకొని మళ్ళీ ఏం ప్రిపేర్ చేస్తామండి అంటే, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని మళ్ళీ ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. అంటే ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం. సో మీరు జర్నల్ ప్రిపేర్ చేయడానికి ఒక బేస్ కావాలిగా. జర్నల్ ఎంట్రీ రాయాలి అని అంటే, ఫర్ సపోజ్ సేల్ జరిగింది అంటే దానికి ప్రూఫ్ ఏంటి? పర్చేజ్ చేశారు, ప్రూఫ్ ఏంటండి అంటే అది డాక్యుమెంట్ ఉంటుంది. పర్చేజ్ చేసినప్పుడు, సేల్ చేసినప్పుడు ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఉంటుందిగా, దాన్నే ఏమంటామండి అంటే ఇక్కడ సోర్స్ డాక్యుమెంట్ అంటాం. ఏమంటాం? సోర్స్ డాక్యుమెంట్ అంటాం. సోర్స్ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా మీరు జర్నల్ ఎంట్రీ రాయకూడదు అసలు. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా జర్నల్ ఎంట్రీ రాయకూడదు. దీన్నే ఏమంటారండి అంటే మన అకౌంట్స్లో అకౌంటింగ్ ప్రాసెస్, అకౌంట్స్ ప్రాసెస్ అంటారు. అకౌంట్స్ ప్రాసెస్ అంటాం, ప్రొసీజర్స్. ఓకేనా? ఏంటమ్మా అకౌంట్ ప్రాసెస్ చెప్తారు ఒకసారి. ఫస్ట్ ఏముంటుంది మన దగ్గర? సోర్స్ డాక్యుమెంట్ మనం ప్రిపేర్ చేసుకుంటాం, తెప్పించుకుంటాం. సోర్స్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని ఏం చేస్తాం? జర్నల్ ప్రిపేర్ చేస్తాం. జర్నల్ని బేస్ చేసుకొని లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ని బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా?
ఇది ఏ స్టేజ్లో చేస్తారండి అంటే ఇవన్నీ కూడా మనకి బేస్ అంటే ఆడిట్ ఆఫీస్లోనో అట్లా జరుగుతాయి. బిగ్ బిగ్ కంపెనీస్లో అన్నీ ఆటోమేటిక్లో జరిగిపోతూ ఉంటాయి. సరే, ఇంటర్ లెవెల్లో ఇది క్వాలిఫై అయిపోయారు, సీఏ క్వాలిఫై అయిపోయారు. సీఏ క్వాలిఫై అయిపోయాక మీకు ఎటువంటి జాబ్స్ వస్తాయండి? ఎంత జాబ్స్ వస్తాయని మీరు ఫీల్ అవుతున్నారు? ప్రాక్టీస్ అయితే ఓకే, ప్రాక్టీస్ ఇప్పుడు దాకా చూసాం. జాబ్కి వెళ్ళారు అనుకున్నాం, క్వాలిఫై అయిపోయి జాబ్కి వెళ్ళారు అని అంటే మీరు ఎక్కడ ఉంటారని అంటే సేమ్ అకౌంటింగ్ వర్క్లోనే ఉంటారు, కాకపోతే ఎనాలిసిస్లో ఉంటారు. మీరు ప్రిపరేషన్లో ఉండరు. ఎక్కడ ఉంటారు? ఎనాలిసిస్లో ఉంటారు. సమరైజింగ్ చేస్తుంటారు. మీ దగ్గరకు వచ్చేవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారు? ఆర్టికల్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ మీన్స్ ఇదే బిగ్ కంపెనీ అనుకోండి, ఇవన్నీ వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఏం చేస్తారు? రికార్డింగ్ చేస్తారు. ఈ రికార్డింగ్ అనేది ఈ సిఏ ఇంటర్ ఆర్టికల్స్ వాళ్ళు చేయొచ్చు, లేదంటే బీకామ్ వాళ్ళు చేయొచ్చు, ఎంపీఏ వాళ్ళు చేయొచ్చు. వీళ్ళందరూ ఏంటండి అంటే ఓన్లీ రికార్డింగ్ స్టేజ్లో ఉంటారు. ఇలాగ రికార్డింగ్ చేయటాన్ని మనం అకౌంట్స్ లాంగ్వేజ్లో ఏమంటారండి అంటే బుక్ కీపింగ్ అంటాం. ఏమంటాం? బుక్ కీపింగ్ అంటాం. జస్ట్ రికార్డింగ్ వరకు. దాని తర్వాత ఏం చేస్తారు? ఈ బుక్ కీపింగ్ అయిపోయాక ఇవి మన దగ్గరకు వస్తాయి. మనం ఎవరం? క్వాలిఫైడ్. మనం క్వాలిఫై అయిపోయి ఉంటాం. మనం ఏం చేస్తామని అంటే రికార్డింగ్ చేసిన మీన్స్ బుక్స్ని ఎనాలిసిస్ చేస్తాం. ఓకేనా? ఇలా ఎనాలిసిస్ చేయటం, సమ్మరైజ్ చేయడాన్ని ఏమంటారండి అంటే అకౌంటింగ్ అంటారు. మనం చేసేది అకౌంటింగ్, మరి మన కింద సబార్డినేట్స్ చేసేది బుక్ కీపింగ్. దేర్ ఈజ్ ఏ స్మాల్ డిఫరెన్స్. మీకు రికార్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మీరు వస్తారు పిక్చర్లోకి క్వాలిఫైడ్స్. ఓకేనా? సో ఇంతవరకు మీకు బుక్ కీపింగ్, అకౌంటింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు టెక్నికల్ లాంగ్వేజ్లో మనమే వెళ్ళట్లా, జస్ట్ నార్మల్ లేమెన్ లాంగ్వేజ్లో మనం ఎలా జరుగుతుంది ఏంటి అనేది జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి చిన్న డిఫరెన్స్ తెలిసిందా? బుక్ కీపింగ్ ఏంటమ్మా? డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ని మన బుక్స్లో రికార్డింగ్ చేస్తాం. జర్నల్, లెడ్జర్ రికార్డింగ్ చేస్తాం. దాన్ని మనం సమరైజ్ చేస్తాం తర్వాత నెక్స్ట్ స్టేజ్లో. అలా సమరైజ్ చేయడాన్ని అకౌంటింగ్. ఓకేనా? సరే, అకౌంటింగ్ ప్రాసెస్, బుక్ కీపింగ్, అకౌంటింగ్ అనేది ఒక చిన్న బ్రీఫ్గా చూసాం. నేను కొన్ని టూ మచ్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతా. మీరు ఫౌండేషన్ కూడా అందరికి అయిపోయింది కాబట్టి, ఓకే, ఫౌండేషన్ నేర్చుకున్నారు కాబట్టి. ఏంటమ్మా? సరే, బేసిక్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను, చాలా చిన్నవి, అవి చెప్తారా నాకు? అమ్మా మ్యూట్లో ఉండండి అందరూ, మ్యూట్లో ఉండండి అమ్మా అందరూ. అవసరమైతేనే అన్మ్యూట్ చేయండి, నాతో మాట్లాడాలంటేనే అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, నేను ఒక టేబుల్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా మీరు నేర్చుకునే అకౌంట్స్కి సంబంధించి చిన్న టేబుల్, ఒక 5 పాయింట్స్ టేబుల్ అనమాట. ఏవేంటి అండి అంటే అవి మనకి అకౌంట్స్ మొత్తంలో ఉండేది 5 థింగ్స్ ఉంటాయి, 5 + 2 థింగ్స్ ఉంటాయి. ఏవేంటండి అంటే అవి అసెట్స్. ఏంటమ్మా? అసెట్స్. అసెట్స్ ఉన్నాయంటే వెంటనే ఏముంటాయి మనకి? లయబిలిటీస్. అవునా? లయబిలిటీస్ ఉన్నాయి కాబట్టి లయబిలిటీస్ సైడే మనకి బ్యాలెన్స్ షీట్లో మీరు +2లో కానీ చూస్తుంటే క్యాపిటల్ కూడా ఉంటుంది. సో P&L అకౌంట్లోకి వచ్చారనుకోండి, మనకి క్రెడిట్ సైడు ఇన్కమ్ ఉంటుంది, డెబిట్ సైడు ఎక్స్పెండిచర్ ఉంటుంది. మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్న అకౌంట్స్ +2లో కావచ్చు, ఫౌండేషన్లో కావచ్చు, మీ అకౌంట్స్ బుక్స్ అన్నీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న అకౌంట్స్ని లేదా ట్రాన్సాక్షన్స్ని మీరు కనుక సమ్మరైజ్ చేశారనుకోండి, డివైడ్ చేశారనుకోండి, ఈ 5 అకౌంట్స్లోనే ఉండిపోతాయి. అవునా? ఈ 5 కాకుండా ఇంకా ఏదైనా అకౌంట్ మీ దగ్గర ఉందా? ఎనీ అకౌంట్, ఈ 5 కాకుండా మీరు ఫైండ్ అవుట్ చేయగలరు అకౌంట్స్ మొత్తం. మీరు ఇప్పుడు దాకా నేర్చుకునే అకౌంట్స్ మొత్తం చూడండి, ఈ 5 కాకుండా ఎనీ అకౌంట్ మీరు నాకు చెప్పగలరా? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్.
చెప్పగలుగుతారా? ఈ 5 కాకుండా ఇంకేమైనా ఉన్నాయంటారా? స్క్రీన్ ఫుల్గా రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? స్క్రీన్ ఇప్పుడు ఫుల్గా వస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ ఓకేనా? ఓకే. సో మీ అకౌంట్స్ మొత్తాన్ని ఎన్నిగా డివైడ్ చేయొచ్చండి అంటే 5 థింగ్స్గా డివైడ్ చేస్తాం. వీటిని డెబిట్ అన్నా చేయగలుగుతాం, క్రెడిట్ అన్నా చేస్తాం, అంతేనా? సో బేసిక్గా అసెట్స్ అనే ఒక అకౌంట్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ మిషనరీ అకౌంట్ అనేది ఒకటి ఉంది. మిషనరీ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? సింపుల్ క్వశ్చన్. మిషనరీ అకౌంట్ ఇయర్ స్టార్టింగ్లో ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది? దట్ ఈజ్ మై క్వశ్చన్. బ్యాలెన్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? అకౌంట్ని మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ డెబిట్ ఉంటుందా, క్రెడిట్ ఉంటుంది? ఏముంటుందమ్మా? డెబిట్ ఉంటుందని చెప్తున్నారు ప్రవళిక. డెబిట్ సాయి కిరణ్. సో శ్రీ వైష్ణవి డెబిట్. సో ఎవరైనా క్రెడిట్ అంటారా? అంటే మిషనరీ డెబిట్ ఉందంటే అన్ని అసెట్స్ డెబిట్ ఉంటాయా? ఏ అసెట్ అయినా తీసుకో, ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సేమ్ అలాగే లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? బేసిక్ క్వశ్చన్, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. ఎన్నో లైబిలిటీస్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఉంటాం. క్రెడిటార్స్ అని రకరకాల అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఉంటాం. లైబిలిటీస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్. ఇంకా ఓకే, లైబిలిటీస్ కూడా తెలిసిపోయింది. ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మరి క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్ ఎట్ సైడ్ ఉంటుందమ్మా బ్యాలెన్స్ షీట్లో, మీరు చూసుంటారు కదా. లైబిలిటీస్ సైడేనా? మరి లైబిలిటీస్ క్రెడిట్ ఉన్నప్పుడు క్యాపిటల్ కూడా క్రెడిటే ఉంటుంది. క్యాపిటల్ ఆల్సో క్రెడిట్ బ్యాలెన్స్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? ఇన్కమ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా? ఇది బేసిక్స్ అనమాట. మనకి ఏ బ్యాలెన్స్ ఉంటుందో తెలియకుండా లెడ్జర్ అకౌంట్ డైరెక్ట్గా జనరల్తో సంబంధం లేకుండా లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాలంటే మనకి బ్యాలెన్సెస్ తెలియాలి. సాహితీ క్రెడిట్ బ్యాలెన్స్, వైష్ణవి క్రెడిట్ బ్యాలెన్స్. ఇంకా ఎవరైనా డెబిట్ అనే వాళ్ళు ఉన్నారా? డెబిట్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెబిట్ అందరూ క్రెడిటరా? వెరీ గుడ్ అమ్మా. ఇన్కమ్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ప్రీవియస్ బ్యాచ్లో ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుందని అడిగితే సగం మంది డెబిట్ బ్యాలెన్స్ చెప్పారు. మీరు చాలా బాగా ఉన్నట్టే మీకు బేసిక్స్, అంటే ఫౌండేషన్లో మీకు ప్రాపర్గా జరిగే క్లాసెస్. ఇన్కమ్ సగం మంది, ఎక్కువ మంది ఫీల్ అయ్యేది ఏంటంటే ఇన్కమ్ అనేది మనకు వచ్చాయి కదా, డెబిట్ ఉంటాయి అను. ఇన్కమ్ ఈజ్ ఏ క్రెడిట్ బ్యాలెన్స్. ఎక్స్పెండిచర్, ఇన్కమ్ క్రెడిట్ అయింది కాబట్టి ఎక్స్పెండిచర్ ఆబ్వియస్గా డెబిట్ అవుతుంది. రెండు ఆపోజిట్గా ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఓకే సరేనమ్మా. నేనేం చేశానంటే వీటిని ఇంక్రీజ్ చేశా. ఏం చేశా? ఇంక్రీజ్ చేశా. అంటే అసెట్స్ని పర్చేజ్ చేసి ఇంక్రీజ్ చేశా. అప్పుడు ఈ అకౌంట్ అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది? డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తే డెబిట్ అవుతాయా, క్రెడిట్ అవుతాయా? అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తే డెబిట్ అవుతాయా, క్రెడిట్ అవుతాయా? అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తే డెబిట్ అవుతుంది. ఇంకా అంతేనమ్మా. ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉందో మీరు ఆ పర్టికులర్ అసెట్ లైబిలిటీని ఇంక్రీజ్ చేశారనుకోండి, సేమ్ వెళ్ళి అదే బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది. డెబిట్ క్రెడిట్ అనేది ఆపోజిట్ వర్డ్స్ అనుకోండి. మనకి అసెట్స్ ఉండటం డెబిట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం అసెట్స్ని ఇంక్రీజ్ చేస్తే ఈ డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఉన్న బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అసెట్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుద్ది? డెబిట్ అవుతుంది. అర్థమైందా? సరే,
డిక్రీజ్ చేసా, అసెట్స్ని ఏం చేసా, డిక్రీజ్ చేసా, అప్పుడు ఏమవుద్ది, డెబిట్ అవుద్దా క్రెడిట్ అవుద్దా? అసెట్స్ని సేల్ చేసేసా, డిక్రీజ్ చేసేసా, అసెట్స్ని డెబిట్ చేస్తాను క్రెడిట్ చేస్తాను, క్రెడిట్. సింపుల్ అమ్మా. ఇంక్రీజ్ అయినప్పుడు ఉన్న బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది, డిక్రీజ్ అయినప్పుడు ఉన్న బ్యాలెన్స్ నుంచి లెస్ అవుతుంది. దట్ మీన్స్ డెబిట్ ఉన్నదాన్ని క్రెడిట్ రాయాలి. ఏం చేయాలి, క్రెడిట్ రాయాలి. అకౌంట్స్లో మ్యాథ్స్లో చేసినట్టు ఇప్పుడు 1,00,000 బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని రెడ్యూస్ చేయటం అంటే 20,000 రెడ్యూస్ చేసి 80,000 అయింది దాని బ్యాలెన్స్ అని అంటే 1,00,000ని స్ట్రైక్ ఆఫ్ చేసేలాగా 80,000 అని రాయకూడదు. మనం డిక్రీజ్ చేయటం అంటే ఏ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్, అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటే ఆపోజిట్లో క్రెడిట్ చేయాలి. అదే క్రెడిట్ బ్యాలెన్స్ ఉండే అకౌంట్ అయితే ఆపోజిట్లో డెబిట్ చేయాలి. అంతేగాని స్ట్రైక్ ఆఫ్ చేసి 1,00,000 కదా 20,000 తగ్గించమన్నావా, సరే తగ్గించా చూసుకో 80,000 అని చెప్పేసి అనకూడదు. ఏం చేయాలి, డెబిట్ ఉన్నదాన్ని క్రెడిట్ చేయాలి, డిక్రీజ్ చేయటం అంటే. సరే, లైబిలిటీస్ని ఇంక్రీజ్ చేసా, ఏమవుతుంది, డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా? బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. క్రెడిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుద్దా, డెబిట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుద్దా? లైబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తే క్రెడిట్, సాహితీ క్రెడిట్ అవుతుంది. సూపర్. సింపుల్. ఇందా చెప్పాను కదా, ఇంక్రీజ్ చేయటం అంటే ఆ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్కి యాడ్ చేయటమేగా, అవునా? ఆ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్కి మనం యాడ్ చేయటమే. లైబిలిటీస్ క్రెడిట్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ చేయటం అంటే లైబిలిటీస్ అకౌంట్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అదే డిక్రీజ్ చేయటం అంటే ఉండే బ్యాలెన్స్ క్రెడిట్ కాబట్టి డిక్రీజ్ చేయటం అంటే డెబిట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? అకౌంట్స్ ఏ బ్యాలెన్సెస్ ఉంటాయని ఒక 5 పాయింట్స్ మనకు గుర్తున్నాయనుకోండి, ఇక మీరు ఆ పర్టికులర్ అకౌంట్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డిక్రీజ్ అయితే ఏం చేయాలి అనేది మనం పర్ఫెక్ట్గా రాసేయాలి. ఇలా తెలిసినప్పుడు జర్నల్లో మీకు అటు ఇటుగా ఉన్న ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఇంటర్ లెవెల్లో జర్నల్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అలా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇచ్చే ట్రాన్సాక్షన్స్ డెబిట్ చేయాలా క్రియేట్ చేయాలా, ఆ అకౌంట్ డెబిట్ చేయాలా క్రియేట్ చేయాలా క్లారిటీ లేదనుకోండి, మీరు ఆలోచించే లోపల టైం అయిపోతుంది, ఎగ్జామ్ టైం. అర్థమైందా? సో ఫస్ట్ క్లాస్లోనే మనం ఏ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, డిక్రీజ్ అయితే ఏం చేయాలి అనేది ఫుల్ క్లారిటీ తెచ్చేసుకుంటున్నాం. సో దట్ ఇంక మన క్లాస్ అన్నీ కూడా స్పీడ్గా వెళ్ళిపోతాయి. బేసిక్స్ దగ్గర మనం ల్యాగ్ ఉండకూడదు. ఓకేనా? వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బేసిక్స్ అనేవి ఏ బ్యాలెన్సెస్ ఉంటాయి అకౌంట్స్. నెక్స్ట్, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి, డిక్రీజ్ అయితే డెబిట్ చేయాల్సి. సేమ్ అలాగే ఇన్కమ్ అనేది ఉండే బ్యాలెన్స్ క్రెడిట్ కాబట్టి ఏం చేయాలి, ఇంక్రీజ్ అయితే సేమ్ క్రెడిట్ చేయాలి, డిక్రీజ్ అయితే డెబిట్ చేయాలి. ఎక్స్పెండిచర్ కూడా సేమ్, ఉండేది డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి ఇంక్రీజ్ అయినప్పుడేమో డెబిట్ చేయాలి, డిక్రీజ్ అయినప్పుడేమో డెబిట్ చేయాలి. సార్ ఇన్ని మాకు గుర్తుండవు సార్, ఏమన్నా సింపుల్గా ఏదైనా చెప్పగలుగుతారా? ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి బాగానే గుర్తుంటుందండి. కొంతకాలం అన్ని చాప్టర్స్ అయిపోయాక కన్ఫ్యూజ్ అవుతాం, మర్చిపోతాము అని అన్నారు అనుకోండి, నాలాంటి వాళ్ళ కోసం, కొంచెం మనలాంటి వాళ్ళ కోసం చూడండి. డెబిట్ బ్యాలెన్స్ ఉన్న వాటిలో రెండు డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఏవేంటి అవి? అసెట్ ఒకటి, ఎక్స్పెండిచర్. రిమైనింగ్ అన్ని క్రెడిటే. అసెట్స్ ఎక్స్పెండిచర్ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. ఈ రెండు డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, మిగతా అన్ని క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈవెన్ సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళని, ఫైనల్ రాసే వాళ్ళని సడన్గా ఇన్కమ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుందని అడగండి, వాళ్ళు టక్కుని డెబిట్ అంటారు, క్రెడిట్ అంటారు. బేసిక్ మిస్టేక్స్ ఇక్కడే జరుగుతాయి. కొన్ని బేసిక్స్ మనకు స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవటం వల్ల, గుర్తుపెట్టుకోకుండా మర్చిపోవటం వల్ల అక్కడ జరిగే బేసిక్ మిస్టేక్స్ అని మనం పెద్ద సమ్స్ని రాంగ్ చేసేస్తాం. సో మనం ఈ 5 పాయింట్స్ ఎప్పుడు నిద్రలేపి అడిగినా సరే, మిమ్మల్ని రాత్రి వచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఇన్కమ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అనగానే క్రెడిట్ అని చెప్పి పడుకోవాలి, ఎక్స్పెండిచర్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అనగానే డెబిట్ అని చెప్పి పడుకోవాలి, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలనగానే డెబిట్ చేయాలని చెప్పి పడుకోవాలి. మనకి వెంటనే వచ్చేయాలి. ఇవి 2 బేసిక్ అనమాట. ఇది ఒక లెడ్జర్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అనే దాన్ని మనకి తెలిసినప్పుడు ఎవ్రీ చాప్టర్లో మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఈ క్లారిటీ లేకపోతే చాప్టర్స్ చాలా టఫ్గా అనిపిస్తాయి, ఈజీ చాప్టర్ కూడా టఫ్ అనిపిస్తుంది, పోస్టింగ్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది.
ఓకేనా? ఇంతవరకు రాసుకోండి అందరూ టేబుల్ లాగా. అందరు నోట్స్లు పెట్టారా? అకౌంట్స్ క్లాస్ అంటే కంపల్సరీగా నోట్స్ ఉండాలి, పెన్ ఉండాలి, క్యాలిక్యులేటర్ ఉండాలి. పెన్సిల్ స్కేలు మీ చాయిస్, మీరు బాగా రాయాలి, నోట్స్లు నీట్గా ఉండాలనుకుంటే పెట్టుకోండి. లేదు సార్ నాకు సబ్జెక్ట్ వరకు ఉంటే చాలు నోట్స్లో అనుకుంటే నోట్స్ ప్లస్ పెన్ను. క్యాలిక్యులేటర్ మస్ట్ అండ్ షుడ్. క్యాలిక్యులేటర్ లేకపోతే అకౌంట్స్ క్లాస్ కూడా రావద్దు. అంత ఇంపార్టెంట్ క్యాలిక్యులేటర్ అనేది. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి అమ్మా, ఇది టేబుల్ లాగా రాసుకోండి. ఇవి గుర్తుండాలి, మీ లైఫ్ లాంగ్ గుర్తుండాలి. బేసిక్ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు ఇటువంటి. ఇన్కమ్స్ ఇంక్రీజ్ అయ్యేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యింది ఏం చేయాలి మనం అని అంటారు. చేయాలి, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలమ్మా? క్రెడిట్ చేయాలి. ఓకేనా? సరే టేబుల్ రాయండి ఫాస్ట్గా. నోట్స్ అందరి దగ్గర ఉండాలి, కంపల్సరీగా నోట్సెస్ మీరు అకౌంట్స్ క్లాస్లో మెయింటైన్ చేయాలి. నోట్సెస్ లేకుండా, క్యాలిక్యులేటర్ లేకుండా, పెన్ను లేకుండా మీరు క్లాసెస్, అకౌంట్స్ క్లాసెస్ వినడానికి అలా అనుకో. 356 అయింది, 358 గల రాసేయాలి. 2 minutes. ఈ నోట్స్ స్టార్టింగ్లోనే ఉండాలి. ఫస్ట్ నోట్స్ ఓపెన్ చేయగానే ఇవి కనిపించాలి, ఇవి ఈ టేబుల్ కనపడాలి. ఎవ్రీ చాప్టర్లో ఈ డిస్కషన్ ఉంటుంది, ఏం డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలా. ప్రాబ్లం అంతా చేస్తాం, ఒక 10 minutes పాటు, 20 minutes పాటు పెద్ద ప్రాబ్లం సొల్యూషన్ అంతా చేసి చివరిలో మీరు ఏం చేయాలమ్మా? P&L అకౌంట్కి డెబిటో క్రెడిటో చేయాలి, లేదంటే పర్టికులర్ అసెట్ అకౌంట్కి డెబిటో క్రెడిటో చేయాలి. అదేంటో ఏం చేయాలో తెలియకుండా ప్రాబ్లం అంతా చేసినా మనం ఏం చేస్తాం? లాస్ట్లో డెబిట్ చేయాల్సిన చోట క్రెడిట్ చేయడం వల్ల చేసిన క్యాలిక్యులేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది, పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇవి నిద్ర లేపి అడిగినా సరే చెప్పాలి మీరు. ఒక 2-3 days అంటే మ్యాక్సిమం రేపు ఫ్రైడే కల్లా. ఈరోజు బుధవారం ఈరోజు బుధవారం కదా, థర్స్డే కదా, బుధవారమేనా? ఈరోజు బుధవారం, బుధ, గురు, శుక్ర 3 days బేసిక్స్ చెప్తా. మ్యాక్సిమం ఎక్స్టెండ్ అయితే సాటర్డే వరకు. అంటే మీ ఫౌండేషన్ నేర్చుకునే అకౌంట్స్కి సంబంధించిన బేసిక్స్ నేను ఫాస్ట్గా ఏమేమి రివైజ్ చేయాలనేది అంతవరకు రివైజ్ చేసేసి మెయిన్ టాపిక్స్కి వెళ్ళిపోతాం, ఇంటర్లో టాపిక్స్కి వెళ్ళిపోతాం. సో మీరు బేసిక్సే కదా అని చెప్పేసి నెగ్లిజెన్స్ తీసుకోవద్దు. చాలామందికి ఇవి తెలియవు. మీరు కావాలంటే మీ ఫైనల్లో ఎవరైనా ఉండాలని తెలిసిన వాళ్ళని టక్కన వెళ్ళి ఇన్కమ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అని అడగండి, చెప్తారేమో. కొంచెంసేపు ఆగుతారు, ఆలోచించుకుంటారు, చెప్పలేరు, కన్ఫ్యూజ్ ఉంటుంది. మనం ఫస్ట్ క్లాస్లోనే కన్ఫ్యూజ్ తీసేసుకోవాలి, ఫస్ట్ బయటికి పంపించి. ఓకే రాశారా అందరూ? ఒకసారి కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని మెసేజ్ పెట్టండి, లేదంటే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. కంప్లీటెడ్ వెరీ గుడ్ అమ్మ. ఓకే నెక్స్ట్ మనకి స్టూడెంట్స్ ఎవరున్నారు? ప్రబలిక. ఓకే అమ్మ. ప్రబలిక లిమిటెడ్. ఏంటమ్మా? ప్రబలిక లిమిటెడ్ ఆర్ ఎంటర్ప్రైజ్, తన ఓన్ బిజినెస్ అమ్మ. ఎంటర్ప్రైజ్, సోల్ ప్రొపరేటర్, ఒకరే ఓనర్ అమ్మ. ప్రబలిక ఎంటర్ప్రైజెస్. నా క్వశ్చన్ ఏంటండి అంటే, ఇందులో మీకు ఎంతమంది పర్సన్స్ కనిపిస్తున్నారు?
నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? నాకైతే ప్రబలిక కనబడుతుంది. వన్ 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 సింగిల్. ప్రబలిక మీరు చెప్పారా? ఓన్లీ వన్. ఓకే, నాకు ఇద్దరు కనబడుతున్నారు. ఎవరికన్నా ఇద్దరు కనబడుతున్నారా? 2 పర్సన్స్ ఇందులో కనిపిస్తున్నారు. ఎవరికైనా 2 పర్సన్స్ కనిపిస్తున్నారా? అందరూ 1 అని చెప్పారు. ఏకదాటిగా అందరూ ఒక్కళ్ళు కూడా 2 పర్సన్స్ చెప్పారు. అందరూ 1% అనే చెప్పారు. మనకు ఫౌండేషన్ కూడా అయిపోయింది. పమ్ అండ్ ద ప్రొపరేటర్, ప్రబలిక. ఇప్పుడు అర్థమైపోయింది ప్రబలిక. ఇక్కడ 1 పర్సన్ కాదమ్మా, మనకి 2 పర్సన్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 పర్సన్స్. ప్రబలిక ఎవరు? ఓనర్. ఇక్కడ ఒక 1%. ప్రబలిక ఎంటర్ప్రైజ్ ఏంటిది? బిజినెస్. ఇక్కడ 2వ పర్సన్. బిజినెస్ ఈజ్ ఏ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్. ఏ బిజినెస్లో అయినా మీరు ఆడిట్ ఆఫీస్ ఉన్నప్పుడు మీ క్లయింట్స్ ఏం చేస్తారు? తీసుకొచ్చి బుక్స్ ఇస్తారు. మీరు బుక్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫర్ సపోజ్ ప్రబలిక అనేది తెచ్చేసింది. ప్రబలిక మీరు బుక్స్లో హెడ్డింగ్లో ఏమని పెడతారు? ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రబలిక ఎంటర్ప్రైజ్ అంటాం. అంతేగాని ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రబలిక. మనం ఎవరు బుక్స్లో రాస్తాం? బిజినెస్ బుక్స్లో అకౌంట్స్ రాస్తాం. ఓనర్ బుక్స్లో రాయం. ఓనర్ బుక్స్లో ఓనర్ రాసుకుంటారు. మనం దేని గురించి డిస్కషన్ అంతా ఉంటుందంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓనర్ ఈజ్ డిఫరెంట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్. ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. ఎవరి బుక్స్లో మనం అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం? we prepare accounts in business books, not in the books of. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలంటే బిజినెస్ అనుకోవాలి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. మనల్ని మనం బిజినెస్ లాగా ఊహించుకోవాలి. బిజినెస్సే కూర్చొని అకౌంట్స్ రాసుకుంటే, తన అకౌంట్స్ తను రాసుకుంటే ఎలా రాస్తారో అలా రాయాలి. మనకి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ కూడా డిఫరెంటే. దీన్నే ఏమంటారండి అంటే బిజినెస్ ఏమంటాం? ఎవరైనా చెప్తారా? బిజినెస్ ఎవరన్నా? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. బేసిక్ అనమాట. అకౌంట్స్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు, ప్రిపేర్ చేసేటప్పుడు బేసిక్ అజంప్షన్ ఒకటి తీసుకోవాలి మీకు మీరు. ఏంటండి అంటే ఐ ఆమ్ ద బిజినెస్, ఐ ఆమ్ నాట్ ద ఓనర్. నేను బిజినెస్ వేరు, ఓనర్ వేరు. నేను బిజినెస్ బుక్స్లో రాస్తున్నాను అనుకోవాలి. అప్పుడే మీకు క్యాపిటల్ అనే ఒక అకౌంట్ వస్తుంది. మీరు ఓనర్ బిజినెస్ ఒకటే అనుకున్నారు అనుకోండి, ఇంకా క్యాపిటల్ ఉండదు. ఇంకా ఓనర్ మనీ అయినా బిజినెస్ మనీ అయినా ఒకటే అయిపోతుంది. ఇద్దరు ఒకటే అనుకుంటే ఎందుకు క్యాపిటల్ అనే అకౌంట్ సపరేట్గా మీరు మెయింటైన్ చేయాలి బిజినెస్ బుక్స్లో కదా? దేర్ ఈజ్ ఏ 2 persons in this example and in the business. One is owner and one is, ఓకేనా? దీన్ని ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ రాసుకోండి ఒకసారి. ఇది 2 బేసిక్ అమ్మా. బిజినెస్ ఎంటిటీ డయాగ్రామ్ డ్రా చేసుకొని 3 పాయింట్స్ రాసుకోండి.
రాసుకున్నారు అందరూ? సరే, కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయిన మెసేజ్లు పెట్టండి. ఒకళ్ళే మెసేజ్ పెట్టారు, మైనింగ్ వాళ్ళు రాయాలి ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పే కదా, అది కూడా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం, రాద్దాం. ఏంటండి అంటే అది అకౌంటింగ్ ప్రాసెస్ ఆర్ ఫ్లో ఆఫ్ అకౌంట్స్. సెకండ్ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పు. ఇదేనమ్మా సెకండ్ పాయింట్ అంటే, we prepare accounts in business books. We prepare we prepare accounts in business books, not in owners book. కంప్లీట్ అయిపోయిందా రామ్ చరణ్? కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ఫస్ట్ చెప్పింది ఫ్లో ఆఫ్ అకౌంట్స్ ఒకసారి డిస్కస్ చేసి నెక్స్ట్ బేసిక్స్లోకి వెళ్దాం. ఫ్లో ఆఫ్ అకౌంట్స్ అన్న అకౌంటింగ్ ప్రాసెస్ అన్న మనకి దేంతో స్టార్ట్ అవుతుందండి అంటే, దేంతో స్టార్ట్ అవుతుంది? ఈరోజు చెప్పా, దేంతో స్టార్ట్ అవుద్ది? సోర్స్ డాక్యుమెంట్తో స్టార్ట్ అవుతుంది. దేంతోటి? సోర్స్ డాక్యుమెంట్తో స్టార్ట్ అవుతుంది. సోర్స్ డాక్యుమెంట్ అంటే ఏంటండి? సేల్ చేశారు, సోర్స్ డాక్యుమెంట్ ఏంటమ్మా? సేల్స్ ఇన్వాయిస్. సేల్ చేస్తే సేల్స్ ఇన్వాయిస్. పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఇన్వాయిస్. పర్చేజ్ రిటర్న్స్ చేస్తే డెబిట్ నోట్. సేల్స్ రిటర్న్స్ చేస్తే క్రెడిట్ నోట్. అసెట్స్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఇన్వాయిస్ ఉంటుంది. సేల్ చేసినప్పుడు ఏదో ఒకటి ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. ఇలాగ రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి. సరే, మరి మన ఆఫీస్లో ఉన్న స్టాఫ్ నేనేం చెప్పానంటే, మీ ట్రాన్స్పోర్ట్లో బుక్స్ వచ్చాయి గుంటూరు నుంచి హైదరాబాద్కి, వెళ్ళి తీసుకున్నాను అని చెప్పాను. అక్కడికి వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకొని వచ్చారు, 50 రూపాయలు పే చేశాను. ఆటో వాళ్ళు బిల్లు ఇస్తారా? బిల్లు లేదని చెప్పేసి 50 రూపీస్ ఎక్స్పెండిచర్ రాయకుండా ఉందామా? లేదంటే బిల్లు ఇవ్వలేదు కదా అని చెప్పేసి స్టాఫ్కి నేను కనుక 50 రూపీస్ పే చేయలేదు అనుకోండి, ఇంకోసారి వెళ్ళి బుక్స్ తీసుకొని వస్తారా? జరగదు. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనకి సోర్స్ డాక్యుమెంట్ ఉండదు, అయినా కూడా యూ హ్యావ్ టు జనరేట్ సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్ లేకుండా అకౌంట్స్లో ఫర్దర్ స్టెప్కి వెళ్ళకూడదు. మీరు రాసే ప్రతి ట్రాన్సాక్షన్కి, ప్రతి ఎంట్రీకి, ఎవ్రీ ఎంట్రీకి యూ షుడ్ హ్యావ్ సపోర్టింగ్ డాక్యుమెంట్. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేదనుకోండి, సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అవి కానీ ప్రాపర్గా లేవు అని అంటే సత్యం స్కామ్ ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. సత్యం స్కామ్ అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్. చాలా విషయాల్లో స్కామ్ జరిగాయి. వన్ ఆఫ్ ద స్కామ్ వాళ్ళు చేసింది ఏంటంటే ఎఫ్డీలు క్రియేట్ చేశారంట, ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంక్స్లో. నాకు తెలిసిన నాలెడ్జ్, ఎఫ్డీలు ఫేక్ ఎఫ్డీస్ క్రియేట్ చేశారు. ఏం చేశారంటే వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో సేల్స్ లేవు. బేసిక్గా సత్యం స్కామ్లో జరిగింది ఏంటండి అంటే, ఓవరాల్గా వాళ్ళకి సేల్స్ అనుకున్నంతగా లేవు, కానీ ఫేక్ సేల్స్ జనరేట్ చేశారు. ఫేక్ సేల్స్ జనరేట్ చేసి ఎంట్రీస్ డ్రా చేసి లెడ్జర్స్ ప్రిపేర్ చేసి ఫైనల్ అకౌంట్ చేసి సేల్స్ ఎక్కువ చూపించి వాళ్ళు ఇన్కమ్ ఉంది, మాకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చూపించారు. మరి ప్రాఫిట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ఉండాలంటే వచ్చిన ఫండ్ ఎక్కడో చోట ఉండాలిగా. డివిడెండ్స్ ఏమో ఇవ్వట్లేదు. డివిడెండ్స్ అన్నా ఇస్తే షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారనే ఫండ్ అయిపోయింది అనుకో, ఇది లేదు. వాళ్ళు ఏం చేశారండి అంటే, మరి ఫండ్ ఒక చోట చూపించాలిగా, వాళ్ళు ఏం చేశారంటే ఫేక్ ఎఫ్డీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు
వచ్చిన ఇన్కమ్ అంతా కూడా మేము ఫిక్స్డ్ డిపాజిట్లో చూపిస్తున్నాం అని చెప్పేసి 100 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చూపించారు. అసెట్స్లోకి వెళ్ళిపోవాలి కదా మరి. మనకేమో ఒక సైడు రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయి లైబిలిటీ సైడు, మరి దానికి ఈక్వల్గా అసెట్స్ సైడ్ ఏదో ఒకటి ఇంక్రీజ్ అవ్వాలిగా. క్యాష్ బ్యాలెన్స్ అన్నా పెరగాలి. క్యాష్ బ్యాలెన్స్ అంటే బ్యాంకులో కనపడుతూ ఉంటుంది. అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఆడిటర్ వచ్చి చెక్ చేస్తారు, అక్కడేమో ఉండవు. మరి ఏం చేశారంటే ఎఫ్డీస్ ఫేక్ సోర్స్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి వాళ్ళు ఏం చేశారు, జనరల్ ఎంట్రీస్ రాసేసారు. వన్స్ అపాన్ ఏ టైం అలాగా 5-6 years చేశారు. ఆ తర్వాత వన్స్ అపాన్ ఏ టైం ఎప్పుడైతే స్కామ్ బయటపడిందో, వన్ ఆఫ్ ది ఇంటర్నల్ స్కాము లేని ఎఫ్డీలు, మరి అసలు మీకు సేల్సే లేవు కదా, ఇన్కమ్ ఎలా దాచిపెడుతున్నాయని చెక్ చేసినప్పుడు ఎఫ్డీస్ చూపించారు. చూసారా, సోర్స్ డాక్యుమెంట్. అప్పుడు చేసిన ఆడిటర్లు ఏంటంటే ఎఫ్డీలు ఎలా స్కామ్ చేస్తారులే, బ్యాంక్ డాక్యుమెంట్ కదా, అందులో గుడ్విల్ ఉన్న కంపెనీ కదా, బాగా నేమ్ ఉన్న కంపెనీ కదా. అప్పట్లో ఈ సత్యం అంటే బీటెక్ చదివే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే సత్యంలో జాబ్ తెచ్చుకోవడం. సిఎస్సి చదివే సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ సత్యంలో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా పెద్ద డ్రీమ్. 2007 బిఫోర్ 2007 పెద్ద గుడ్విల్ ఉంది. గుడ్విల్ ఉన్న కంపెనీ ఫేక్ ఎఫ్డీలు క్రియేట్ చేస్తారనుకుంటారా? బ్యాంకులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా, బ్యాంకుల్లో తెలియకుండా ఎఫ్డీస్ వస్తాయని అనుకోరు కదా. అలా ఓవర్ ఫిక్స్డ్ డిపాజిట్లు కదా, డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు, ఉన్నాయనుకున్నారు. ఆడిటర్లు ఉన్నాయనుకొని ఓవర్ రేట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు అదంతా బోగస్ ఇన్కము, లేని ఇన్కమ్ చూపిస్తున్నాను ఎప్పుడైతే వాళ్ళు బయటపడ్డారో, అప్పుడు ఈ ఎఫ్డీలు చెక్ చేస్తే ఆ ఎఫ్డీలు కూడా ఫేకే. సోర్స్ డాక్యుమెంట్ ఫేక్ అని తేలింది. అదే ఈ ఎఫ్డీ డాక్యుమెంట్ లేకపోతే వాళ్ళు ఎంట్రీసే రాసేవాళ్ళు కాదు. సోర్స్ డాక్యుమెంట్స్ అనేవి అంత ఇంపార్టెంట్. సోర్స్ డాక్యుమెంట్ లేకపోతే మనం ఎంట్రీ రాయలేం, అప్పుడే తెలిసిపోతుంది. స్కామ్ అనేది సోర్స్ డాక్యుమెంట్ లేదంటే వెంటనే తెలిసిపోతుంది. ఏదో ఒకటి జనరేట్ చేసి దాంతో ఎంట్రీస్ రాపించాం. సో అలాగా సోర్స్ డాక్యుమెంట్స్ కంపల్సరీ. మీరు చిన్న చిన్నవే అనుకోవచ్చు, 50 రూపీసే కదా సార్, 100 కదా సార్, లేకపోతే ఏమవుతుంది, సోర్స్ డాక్యుమెంట్ లేకపోతే ఏమైంది అంటే కుదరదమ్మా, కంపల్సరీగా ఉండాల్సిందే. పెట్టి క్యాష్ అనేది కొన్ని ఆర్గనైజేషన్లో మంత్లీ 1 lakh పైన ఎక్స్పెండిచర్ అవుతుంటాయి. మనకే పెట్టి క్యాష్ కింద ఎవ్రీ మంత్ మీ బుక్స్ బండిల్స్ కానీ వాటికని వీటి కానీ మాకు కనీసం మంత్లీ పెట్టి క్యాష్ ఎక్స్పెండిచర్ 40,000 అవుతుంది. మరి 40,000 మంత్లీ పెట్టి ఎక్స్పెండిచర్ అవుతుంది అని అంటే కాలేజీలో, నార్మల్ మీడియం కాలేజీలో, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో పెట్టి ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? దాని సోర్స్ డాక్యుమెంట్ ఏం లేదు అన్నాను అనుకోండి, అవసరం లేదులే పర్లేదులే పెట్టి ఎక్స్పెండిచర్ అన్నాను అనుకోండి, ఏముంది మన స్టాఫ్ కూడా పెట్టి ఎక్స్పెండిచర్ కూడా ఒక స్కామ్ అయిపోతుంది. అవునా కదా? కంపల్సరీగా సోర్స్ డాక్యుమెంట్ ఉండాలి. మరి ఆటోకి లేదు కదా సార్, ఎలా చేస్తారని అంటే వోచర్స్ అని ఉంటాయి. ఏముంటాయి? క్యాష్ వోచర్స్ అంటాం. మనమే ప్రిపేర్ చేస్తాం దాన్ని. మనమే ప్రిపేర్ చేసి ఎవరికైతే క్యాష్ పేమెంట్ చేస్తున్నామో వాళ్ళతో ఆ వోచర్ మీద సైన్ చేయించుకుంటాం. వాళ్ళు ఏమేమి సైన్ చేయాలంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ 1000 రూపీస్ ఫ్రమ్ అని చెప్పి ఆ ఎంప్లాయీ నేమ్ రాసి సైన్ చేస్తారు. వాటిని ఏమంటాం? వోచర్స్ అంటాం. సో సోర్స్ డాక్యుమెంట్స్ మీకు మేబీ ఇన్వాయిస్లు అవ్వచ్చు, వోచర్స్ కూడా అవ్వచ్చు. ఓకేనా? వోచర్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మనమే ప్రిపేర్ చేస్తాం, మనమే రాస్తాం, వాళ్ళతో సైన్ చేయించుకుంటాం. అది కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్. సో సైన్ చేసినప్పుడు మరి స్కామ్ జరిగించు కదా అంటే ఆ వోచర్ మీద ఎవరైతే సైన్ చేస్తారో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆడిటర్ వెరిఫై చేసేటప్పుడు, ఇంటర్నల్ ఆడిట్ చేసేటప్పుడు వాళ్ళకి డౌట్ వస్తే ర్యాండమ్గా ఏం చేస్తారమ్మా, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు, నిజంగా ఈ ఎక్స్పెండిచర్ మీరు వచ్చి వర్క్ చేశారా, డబ్బులు తీసుకున్నారని చెక్ చేయించుకుంటారు, చేశారా లేదు. అలాగా బేసిక్ సోర్స్ డాక్యుమెంట్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో సోర్స్ డాక్యుమెంట్ రెడీ అయిపోయింది మనకి. సోర్స్ డాక్యుమెంట్ రెడీ అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, మనం సెమీ క్వాలిఫైడ్గా ఉన్నప్పుడు, లేదంటే బీకామ్ఏ జాబ్కి వెళ్ళినప్పుడు, ఎంఏ జాబ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి అంటే మనం ఫస్ట్ జర్నల్ ప్రిపేర్ చేస్తాం. ఏంటి? జర్నల్ ప్రిపేర్ చేస్తాం. నా క్వశ్చన్ ఏంటండి అంటే ఇక్కడ జర్నల్ ఏంటిది? బుక్కా, అకౌంటా? జర్నల్ ఈజ్ ఏ బుక్ ఆర్ అకౌంట్ ఆర్ స్టేట్మెంట్? ఏ బుక్, బి అకౌంట్, సి స్టేట్మెంట్, డి నన్ ఆఫ్ ద అబవ్. ఆన్సర్ చేయాలి. ఏ, బి, సి, డి. ఏ బుక్, బి అకౌంట్, సి. అమ్మా జర్నల్ ఏంటమ్మా? బుక్కా? చెప్పలేంటమ్మా? జర్నల్ అమ్మా. అయ్యో అయ్యో, జర్నల్ ఏంటిది? ఏ బుక్ సెలెక్ట్ చేయండి అమ్మా. ఏ బుక్, బి
అకౌంట్, సి స్టేట్మెంట్, డి నన్ ఆఫ్ ద. ఒకళ్ళు చెప్పారు ప్రవళిక బుక్ అంట, సాహితీ బుక్. ఇంకా ఎవరికైనా అకౌంట్ అనిపిస్తుందా? మీరు +2 ఎంఎస్సి సిఈసిలో చదివింటే ఎంఎస్సి సిఈసి మళ్ళీ ఫౌండేషను అకౌంట్స్ అంతా ఉంటుంది. సిఏ వాళ్ళకైతే ఫౌండేషన్ ఇంకా డెప్త్ ఉంటుంది. ముగ్గురు చెప్పారు. సరే, అకౌంట్ కాదమ్మా, ఇదేంటి జర్నల్ ఏంటమ్మా? జర్నల్ ఈజ్ ఏ బుక్. జర్నల్ ఏంటిది? బుక్. జర్నల్లో ఏమి రాస్తాం? జర్నల్లో ఎంట్రీస్ రాస్తాం. ఏం రాస్తాం? ఎంట్రీస్. ఉన్న ట్రాన్సాక్షన్స్ని ఎంట్రీస్గా రాస్తాం. దాన్నే ఎంటర్డ్ అంటారు. ఆర్ రికార్డింగ్ అనే లాంగ్వేజ్ వాడతారు. ఏమంటాం? రికార్డింగ్ అనే వర్డ్స్ యూజ్. ఎంటర్, రికార్డింగ్, రికార్డెడ్ అనే లాంగ్వేజ్ని ఇందులో వాడతాం, జర్నల్కి వాడతాం. ఎంట్రీస్ అనేవి జర్నల్లో రాస్తారు కాబట్టి వీటిని ఏమంటాం? జర్నల్ ఎంట్రీస్ అంటాం. సింపుల్. దీన్నే ప్రైమరీ బుక్ అని కూడా అంటారు. ఏమంటారు? ప్రైమరీ బుక్ అంటే ఫస్ట్ ఎంట్రీ. ఫస్ట్ అర్థమైందా? జర్నల్ ఏంటమ్మా చెప్పండి సింపుల్గా. జర్నల్ ఈజ్ ఏ బుక్. దాంట్లో ఏం రికార్డ్ చేస్తాం? ఎంట్రీస్ని రికార్డ్ చేస్తాం. దీన్ని ఏమని కూడా అంటారు? ప్రైమరీ బుక్ అని కూడా అంటారు. ఓకేనా? సరే, జర్నల్ అయిపోయింది. జర్నల్ నుండి ఏం ప్రిపేర్ చేస్తాం మనం? లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. ఏం ప్రిపేర్ చేస్తాం? లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. సరే, లెడ్జర్ ఏంటిది? బుక్కా అకౌంటా? సేమ్. లెడ్జర్ బుక్కా అకౌంటా? రికార్డ్స్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్. జర్నల్లో రికార్డ్ చేస్తాం. ఓకే. లెడ్జర్ ఏంటిది? బుక్, అకౌంట్, స్టేట్మెంట్. లెడ్జర్ ఈజ్ ఏ అకౌంట్. ఇంకా సాహితీ లెడ్జర్ అకౌంట్ అంట. సత్య నరసింహస్వామి అకౌంట్. లెడ్జర్ అకౌంట్. ఇంకా అకౌంట్, ప్రవళిక అకౌంట్. నేను లాంగ్వేజ్ సరిగా వినట్లా, అకౌంట్స్ లాంగ్వేజ్ జాగ్రత్తగా వినాలి. నేను లెడ్జర్ ఏంటిదని అడిగా. లెడ్జర్ ఈజ్ ఆల్సో ఏ బుక్. లెడ్జర్ ఈజ్ ఆల్సో బుక్. లెడ్జర్లో ఏం రాస్తామండి? ఏం ప్రిపేర్ చేస్తామంటే అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్లో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లెడ్జర్ ఈజ్ నాట్ ఎన్ అకౌంట్. లెడ్జర్ ఈజ్ ఏ బుక్. లెడ్జర్ బుక్లో అకౌంట్స్ రాస్తాం కాబట్టి వాటిని ఏమంటారండి అంటే లెడ్జర్ అకౌంట్స్ అంటారు. దీంట్లో లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఏం వార్డింగ్స్ యూజ్ చేస్తామంటే జర్నల్లో ఉన్న జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్నే పోస్టింగ్ అంటారు. ఏమంటారు? పోస్టింగ్ అంటారు. ఎక్కడైనా సరే రెక్టిఫికేషన్ ఎర్రర్స్లో అయినా సరే మీకు లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మీరు కానీ సిఏ ఫౌండేషన్ చూసున్నా, సిఎంఏ ఫౌండేషన్ చూసున్నా, మీకు రెక్టిఫికేషన్ ఎర్రర్స్లో జర్నల్లో మిస్టేక్ చేశారా, లెడ్జర్లో మిస్టేక్ చేశారా అని చెప్పరు. ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి మనమే. ఎంటర్డ్ అన్నారంటే జర్నల్లో మిస్టేక్ జరిగిందని, పోస్టింగ్ అన్నారంటే లెడ్జర్లో జరిగిందని, లేదా ఇంకోసారి పోస్టింగ్ అన్నారు అని అంటే దాన్ని ట్రయల్ బ్యాలెన్స్లో చేయడం కూడా పోస్టింగ్ అని. సో ఈ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి ఎక్కడ ఎర్రర్స్ జరిగాయి అనేది. అందుకని లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్, వార్డింగ్స్ అంత ఇంపార్టెంట్. మీకు వస్తుంది సిఎంఏ వాళ్ళకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇంటర్లో కూడా ఉంది, సిఎం ఇంటర్లో కూడా ఉంది, సిఏ వాళ్ళకి లేదు. ఏమంటాం దీంట్లో? పోస్టింగ్ అంటాం. లెడ్జర్ ఈజ్ ఆల్సో ప్రిన్సిపల్ బుక్. ఏంటమ్మా? ప్రిన్సిపల్ బుక్. మీకు ఎంసీక్యూస్ ఉంటే వస్తాయి. సిఎంఏ వాళ్ళకి ఎంసీక్యూస్ ఉన్నాయి ఇంటర్లో, సిఏ వాళ్ళకి ఎంసీక్యూస్ ఉన్నాయి, 30 మార్క్స్కి ఉన్నాయి. ఇవి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎంసీక్యూ వచ్చిందంటే 2 మార్క్స్కి వస్తుంది. జస్ట్ ప్రిన్సిపల్ బుక్ అని మీకు ఐడియా ఉంటే చాలు. అడుగుతుంటారు ఒక్కొక్కసారి
ఇస్తారు, షాకులు ఇస్తారు, 2 బేసిక్స్ నుంచి ఎంసీక్యూస్ ఇస్తారు. అప్పుడు ఈ బేసిక్స్ అన్నీ వచ్చి కానీ చూసుకొని ఉండరు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. లెడ్జర్ ఏంటి? ప్రిన్సిపల్ బుక్, జర్నల్ ప్రైమరీ బుక్. ప్రిన్సిపల్ అంటే ఇంపార్టెంట్ అని, లెడ్జర్ అనేది ఇంపార్టెంట్ బుక్. లెడ్జర్లోనే కదా అన్ని బ్యాలెన్స్ తెలుస్తాయి మనకి. జర్నల్ ఈజ్ ఏ ప్రైమరీ ఎంట్రీ, ప్రైమరీ బుక్, ఫస్ట్ రికార్డ్ చేసేది జర్నల్, అందుకని ప్రైమరీ అంటాం. అర్థమైందా? సరే, లెడ్జర్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం మనం? లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు సేమ్ క్వశ్చన్, ట్రయల్ బ్యాలెన్స్ బుక్కా, అకౌంటా, స్టేట్మెంటా? పోస్టింగ్ ద ఎంట్రీస్, ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ బుక్కా, అకౌంటా, స్టేట్మెంటా? ఎవరైనా అకౌంట్ చెప్తారా? ట్రయల్ బ్యాలెన్స్ బుక్, అకౌంట్, స్టేట్మెంట్, విచ్ వన్? సెలెక్ట్ ఏ, బి, సి. బుక్, అకౌంట్, స్టేట్మెంట్, ట్రయల్ బ్యాలెన్స్. తక్కువ చెప్పాలి, ఇవన్నీ బేసిక్స్, ఫౌండేషన్లోనే వస్తాయి అన్నీ. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ అనేది స్టేట్మెంట్, నాట్ ఏ బుక్, నాట్ అన్ అకౌంట్. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి? స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ని స్టేట్మెంట్ ఎందుకండి అంటే, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ ఆ పర్టికులర్ డేట్కి ప్రిపేర్ చేస్తారు. ఏం ప్రిపేర్ చేస్తారండి అంటే, ఈ లెడ్జర్లో అకౌంట్స్ ఉంటాయా, ఆ అకౌంట్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తారు. ఇక్కడ లెడ్జర్లో పోస్టింగ్తో పాటు ఇంకో వాడు ఏంటండి అంటే, మనం వాడేది బ్యాలెన్సింగ్ అంటాం. బ్యాలెన్స్ అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసి ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్స్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారండి అంటే, ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్కి పోస్టింగ్ చేస్తారు. లెడ్జర్ బ్యాలెన్సెస్ అన్నిటినీ ట్రయల్ బ్యాలెన్స్కి పోస్టింగ్ చేసి ఈ రోజుకి యాజ్ ఆన్ 17/7/2024 లెడ్జర్ బ్యాలెన్సెస్ అన్నీ ఒక చోట సమ్మరైజ్ చేసి ఒకటే స్టేట్మెంట్లో రాస్తాం. ఈ రోజుకి లెడ్జర్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది మీరు లెడ్జర్లకు వెళ్ళి చూడాల్సిన అవసరంలా, ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే చాలు తెలిసిపోతుంది. ట్రయల్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే బ్యాలెన్సెస్ ఎంత. సో అందుకని ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పటికి ప్రిపేర్ చేస్తారండి అంటే, పర్టికులర్ డేట్కి ప్రిపేర్ చేస్తారు, అంతేగాని ఫర్దర్ ఇయర్కి ఫుల్ ఇయర్ మొత్తానికి ప్రిపేర్ చేసేది కాదు. స్టేట్మెంట్ ఈజ్ ఏ 1 డే, మీన్స్ ఆ పర్టికులర్ డేట్కి. అందుకే అక్కడ ఏమని రాస్తామని హెడ్డింగ్ యాజ్ ఆన్ రాస్తాం. ట్రయల్ బ్యాలెన్స్లో బ్యాలెన్సెస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేశాక ఏం చేస్తామండి అంటే, టాలీ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ని టాలీ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ క్రెడిట్ టాలీ అయిపోయింది అనుకోండి, మీరు చేసిన లెడ్జర్ అకౌంట్స్ ప్రాపర్గా ఉన్నట్టు. టాలీ అవ్వలేదు అనుకోండి, లెడ్జర్ అకౌంట్స్ లేదా మిస్టేక్ ఉంది, లేదా జనరల్లో మిస్టేక్, అమౌంట్స్ ఏదో క్యాలిక్యులేషన్లో ఎక్కడో మిస్టేక్ చేసాం, దాన్ని మొదలు పెట్టాలి. ఇంకా రీసెర్చ్ ఓపెన్ చేసి లెడ్జర్లో మిస్టేక్ చేసాం, జనరల్లో మిస్టేక్ చేసాం అని వెనక్కి వెళ్ళిపోయి ఆడిట్ చేయాలి. ఆడిట్ చేసి మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసుకొని మళ్ళీ రెక్టిఫై ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ హెడ్డింగ్ ఏమని రాస్తాం? యాజ్ ఆన్ అని మొదలు పెడతాం. పర్టికులర్ డేట్కి ప్రిపేర్ చేస్తాం ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? సో ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తామండి అంటే, ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటమ్మా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అంటే? ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఏవేంటండి అంటే, ట్రేడింగ్ P&L అకౌంట్, నేమ్లోనే ఉంది P&L అకౌంట్ అని. ఇంకొకటి బ్యాలెన్స్ షీట్. ఏంటమ్మా? బ్యాలెన్స్ షీట్. నోట్స్ టు అకౌంట్స్గా ఉంటాయి. మెయిన్ ఇవి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఫైనల్ అకౌంట్స్ కింద. ఓకేనా? సో ట్రేడింగ్, P&L, బ్యాలెన్స్ షీట్ మనకి ఇప్పుడు దాకా తెలిసింది. నోట్స్ టు అకౌంట్స్ కూడా ఫైనల్ అకౌంట్స్ కిందకి వస్తుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఫైనల్ అకౌంట్స్ కింద. మనకు తెలిసినవి మాట్లాడుకుందాం. ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. P&L అనేది అకౌంట్ నేనే చెప్పేసా, నేమ్లోనే ఉంది. బ్యాలెన్స్ షీట్ ఏంటిది? అకౌంటా స్టేట్మెంటా? బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఆర్ స్టేట్మెంట్?
బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్. వెరీ గుడ్. బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్ కాబట్టి మీరు బ్యాలెన్స్ షీట్ టీ షేప్లో ఓపెన్ చేసిన డెబిట్ క్రెడిట్ రాయరు. అవునా? ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్కి పైన డెబిట్ క్రెడిట్ రాశారా? మీరు కానీ ఎగ్జామ్లో బ్యాలెన్స్ షీట్ అంతా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి పైన డెబిట్ క్రెడిట్ పెట్టారా, మీ వాల్యుయేషన్ మీకు 0 వేస్తారు. మీరు 40 మినిట్స్ కష్టపడి సమ్మ చేసి బ్యాలెన్స్ షీట్కి డెబిట్ క్రెడిట్ పెట్టండి, బ్యాలెన్స్ షీట్ మొత్తం కొట్టేస్తారు. పర్ఫెక్ట్గా టాలీ అయినా సరే కొట్టేస్తారు. ఎందుకండి అంటే నువ్వు మిస్టేక్ చేసావు, బేసిక్ మిస్టేక్ చేసావు. ఏంటండి అంటే నువ్వు అది అకౌంట్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసావు. బ్యాలెన్స్ షీట్ ఈజ్ నాట్ ఇన్ డెబిట్ క్రెడిట్ పెట్టారంటే మాత్రం అది అకౌంట్ ఉందని అర్థం. బ్యాలెన్స్ షీట్లో డెబిట్ క్రెడిట్ ఉండదు. దట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఓకేనా? సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి, ఓకేనా, అది డిస్కస్ చేసి 5 పాయింట్స్ గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ జనరల్ ఎంట్రీస్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకొని, లెడ్జర్ అకౌంట్స్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకొని, ట్రయల్ బ్యాలెన్స్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకొని, ఇలాగా బేసిక్స్ అన్నిటిని ఒకసారి మనం రివైజ్ చేసేసుకుందాం. మనకి ఇప్పటిదాకా తెలిసిన బేసిక్స్ మనం చూసిన యాంగిల్ ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ప్రాస్పెక్టివ్ మారిపోవాలి, ఫాస్ట్గా ఏదైనా చేయగలగాలి. ఏ లెడ్జర్ అకౌంట్ అయినా విత్ ఇన్ 5 మినిట్స్లో చేసేయాలి. ఎంత పెద్ద లెడ్జర్ అకౌంట్ అయినా అది చేయాలి అని అంటే మీకు బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. మీ ఫౌండేషన్లో మీకు బేసిక్స్ ఎంత వీక్గా ఉన్నా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పే 3-4 క్లాసెస్, 3-4 క్లాసెస్ మీరు పర్ఫెక్ట్గా వినండి చాలు. ఇంటర్కి మీరు ఎలాగైనా ఏ సమ్ అయినా ఏ చాప్టర్ అయినా ఈజీగా అర్థమైపోద్ది. మీకు బేసిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి అమ్మా. అకౌంటింగ్ ప్రాసెస్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఇవన్నీ రాసుకోండి. సోర్స్ డాక్యుమెంట్ అన్నీ రాయాలి. ఇన్వాయిస్, వోచర్స్, జర్నల్ అని చెప్పేసి బుక్, జర్నల్ ఎంట్రీ, ఎంటర్డ్, రికార్డింగ్, ప్రైమరీ బుక్, ఫస్ట్ ఎంట్రీ, లెడ్జర్లో బుక్, లెడ్జర్ అకౌంట్ అని, పోస్టింగ్ అని, బ్యాలెన్స్ చేస్తామని, ప్రిన్సిపల్ బుక్ అని, ఇవన్నీ ఎంసీక్యూస్కి వస్తాయి మీకు. మీరు అందరూ ఏమనుకుంటారు, సిఎంఏలకు సిలబస్లోనే ఉంది అసలు ఇదంతా. సిఎంఏ ఇంటర్వ్యూలకు సిలబస్లో ఉంది. సిఏ వాళ్ళకి సిలబస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. కానీ ఇవి రాకుండా మీకు మెయిన్ చాప్టర్ స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాదు, ఇబ్బంది పడతారు, అర్థమవుతాయి కానీ స్పీడ్గా చేయలేరు. రాసుకోండి ఇవన్నీ, ఎంత రాయాలి. ఇంకెవరైనా మిమ్మల్ని జర్నల్ ఏంటిది, బుక్కా స్టేట్మెంటా అని అన్నారంటే టక్కును బుక్ అనేయాలి. లెడ్జర్ అకౌంట్ అన్నారంటే ఇంకోసారి అకౌంట్ అని చెప్పకూడదు ఎవరు. లెడ్జర్ ఈజ్ ఏ బుక్. లెడ్జర్లో అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం, లెడ్జర్ అకౌంట్ కాదు. లెడ్జర్లో ప్రిపేర్ చేసే అకౌంట్స్, ఆ అకౌంట్స్ని ఏమంటాం, లెడ్జర్ అకౌంట్స్. సిఏ మేజర్ పోర్షన్ అంతా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎక్కువ డిస్కషన్ ఉంటుంది. సిఎంఏ పోర్షన్ మొత్తం మీద ఉంటుంది. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీద డిస్కషన్ ఉంటుంది, సమ్మరైజింగ్ మీద ఉంటుంది, ప్లస్ బుక్ కీపింగ్ మీద కూడా ఉంటుంది. దట్ మీన్స్ జర్నల్, లెడ్జర్ మీద కూడా ఉంటుంది. మీకు సిఎంఎల్కి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇట్లాంటి చాప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా జర్నల్, లెడ్జర్ మీద ఎక్కువ డిస్కషన్. క్యాష్ బుక్ కానీ రాసుకున్నారా అందరూ? ఈ 3-4 డేస్ మిస్ అవ్వద్దమ్మా క్లాసెస్. మీరు ఏదేమైనా సరే అకౌంట్స్ క్లాసెస్ మిస్ అవ్వద్దు. బేసిక్స్ అనేవి దానికి చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ కానీ రాలేదు అని అంటే, మీరు రివైజ్ చేసుకోలేదంటే ఎక్కడో ఒక చోట బేసిక్స్ వస్తే మీరు ఒక సమ్ని 10 మినిట్స్లో చేశారనుకోండి, బేసిక్ రాకపోతే అదే సమ్ని 20 మినిట్స్ మినిమం పట్టింది. కన్ఫ్యూజ్ అవుతారు, మిస్టేక్స్ చేస్తారు, కొట్టేస్తారు, స్ట్రైక్ అవుట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎగ్జామ్లో అయిందనుకోండి, అయిపోతాం, అక్కడితో అయిపోయింది మన ఎగ్జామ్, ఖతం. సరే, అందరు రాశారా? ప్రబలికాది అయిపోయింది, మిగతా వాళ్ళవి మీరు బేసిక్ బుక్స్ ఇస్తారండి. బేసిక్ బుక్స్ అందరూ కలెక్ట్ చేసుకుని వస్తారు. ప్రతాప్ సార్కి అలా ఫోన్ చేస్తే మీకు బేసిక్ బుక్స్ పంపిస్తారు. ఎవరి దగ్గర అయితే లేవో అవి తీసుకోండి. బేసిక్ బుక్ అనేది ఫ్రీ బుక్కే, అందరికి ఇస్తాం. ఫస్ట్ బేసిక్ బుక్లో ఉన్న టాపిక్స్ చెప్తాం, తర్వాత మేము మారుస్తాం, మెయిన్ టాపిక్స్లోకి వెళ్తాం.
సరే, కంప్లీట్ అయిపోయిందా? రిమైనింగ్ వాళ్ళు సాహితీ కంప్లీటెడ్, ప్రవళిక కంప్లీటెడ్. రిమైనింగ్ వాళ్ళు రాయండి అమ్మా. ఈ నోట్స్ నేను చెప్తున్న బేసిక్స్ అనేవి సమ్మరైజింగ్గా చెప్తున్నా. అదే ఫౌండేషన్కి ఈ డిస్కషన్ ఇప్పుడుదా చేసిన డిస్కషన్ 3 days పట్టింది. అదే సిఏ ఫౌండేషన్లో నేను ఇప్పుడుదా చేసిన డిస్కషన్ మినిమం 3 days తీసుకుంటాను. చాలా ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ఫన్నీ ఎగ్జాంపుల్స్, జోక్స్ అన్నీ మిక్సప్ చేసి ఇక్కడ దాకా తీసుకొస్తా. వాళ్ళకి ఇంత ఫాస్ట్గా చెప్పారనుకోండి ఫౌండేషను, అక్కడితో నాకు అకౌంట్స్ రాదంటారు. మీరు ఆల్రెడీ వినుంటారు కాబట్టి మనం ఒకసారి రివైజ్ చేస్తాం. ఓకేనా? వెరీ గుడ్. ఎవరైనా నోట్స్లు లేకపోతే నోట్స్లు రేపు కంపల్సరీగా ఉండే విధంగా చూడండి. ఇలాగే ఉంటుంది. ఇవన్నీ మీరు ఇంకెక్కడ డిస్కషన్ ఉండదు. ఒక్కసారి క్లాసెస్ అయిపోయాయంటే ఫ్యూచర్లో ఎవరు కూడా వీటి గురించి డిస్కస్ చేయరు, రాసుకోరు కూడా, మీరు ఎక్కడ చదవరు కూడా. ఇంటర్లో ఇంక ఇదే లాస్ట్ లెవెల్. బేసిక్స్ని ఎంత బేసిక్స్ని డిస్కస్ చేయటం అనేది ఇదే లాస్ట్ టైం. మీ లైఫ్లో ఎప్పుడు డిస్కస్ చేయరు. తర్వాత మీరు నేర్చుకోవాలన్నా కూడా మళ్ళీ బుక్స్ ఓపెన్ చేసుకొని బేసిక్స్ ఏవే ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, జర్నల్ ఏంటి, లెడ్జర్ ఏంటి అనేది చూడాలి అని అంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు, మీకు బేసిక్స్లోనే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. అంతేగాని ఒక కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి సమ్ ఒకటి ఇచ్చి చేయండి అని చెప్పి పెన్ను పేపర్ ఇవ్వరు మీకు ఇంటర్వ్యూలో. బేసిక్స్ అడుగుతారు, జర్నల్ ఎంట్రీస్ అడుగుతారు, ఎగ్జామ్లో పోస్టింగ్స్ అడుగుతారు, ఎలా పోస్ట్ చేస్తారు మీరు లెడ్జర్లోకి అంటారు, అకౌంట్స్ బ్యాలెన్సెస్ అడుగుతారు ఇంటర్వ్యూస్లో. అంతేగాని స్టేట్మెంట్స్ ఒక సమ్ అంతా ఇచ్చి చేయండి అని ఏ ఇంటర్వ్యూ జరగదు. ఓకేనా? అది ఓకేనమ్మా. 4:30 దాటిపోయింది. టుమారో అందరూ నోట్స్లు లేని వాళ్ళు కూడా నోట్స్లు తెచ్చుకోవాలి. ఈ 3-4 days మాత్రం క్లాసెస్ మిస్ అవ్వద్దండి. మీరు మ్యాక్సిమం ఆఫ్లైన్కి వచ్చేసేయండి. మీ మెయిన్ క్లాసెస్ మనం అకౌంట్స్కి సంబంధించి నేను మండే నుంచి మొదలు పెడతాను. అంటే మెయిన్ క్లాసెస్ అంటే మీకు సిఎంఏ వాళ్ళకి ఇదంతా సిలబస్లో ఉంది, సిఏ వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, కానీ ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి. సిఎంఏ వాళ్ళకి అయితే సిలబస్ స్టార్ట్ అయిపోయినట్టే. ఇది మళ్ళీ చెప్పండి నేను, బేసిక్స్. సరేనమ్మా, ఫర్ టుడే గుడ్ బై. ఒకసారి బాయ్ చెప్పండి అమ్మ అందరూ యాక్టివ్గా. ఎండింగ్ కూడా యాక్టివ్గా ఉండాలి. బాయ్ అండి అందరూ, గుడ్ బై. బాయ్ అమ్మ, బాయ్ రామ్ చరణ్, బాయ్ అమ్మ, బాయ్ బాయ్. ఓకేనమ్మా, గుడ్ బై.